చూడండి లైక్ నేను ఎవరి గురించో కాదు, నేను సాయి యాదవ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో సాయి యాదవ్ తో అనేది మనం మాట్లాడదాం. ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు కదా, ఈజ్ ద పాస్టర్. పాస్టర్ ప్లాస్టర్ ఆయనే మాస్టర్ గారు. అయితే ప్లాస్టర్ బాగుంటుంది ఆయనకి. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను క్రిస్టియన్స్ గురించి ఏదైతే మాట్లాడినో దాని గురించి ట్రోలింగ్ అవుతుంది. అది మొత్తం ఇప్పటికీ ఆగిపోయింది. సారీ అండి, నేను ఏదైతే మాట్లాడినా తప్పు. ఒక పర్సన్ ఒక అతను ఉన్నాడు, భారత్ టీవీ ఓనర్. అతని పేరు వచ్చేసి జోష్ దాని సంథింగ్. అవును. సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. సరే, నా వీడియో ప్లే చేసుకుంటావు కదా, మౌంటేషన్ ఆన్ చేసుకుంటావు కదా, నువ్వు అట్లనే సంపాదిస్తావు అంటే, సరే నేను సంపాదించాలి నీ వీడియోని ప్రైవేట్లో పెట్టాలంటే ఎంత ఇస్తావు అని డైరెక్ట్ అడిగిన. 23 సంవత్సరాల అబ్బాయికి చూపించి ఈయనకు అనేది ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు ప్లస్ ఉంటాడా మంచి. ఈ ఏజ్ లో ఏందంటే మీరు ఇది అంతా చేసి సంపాదించేది నాకు అర్థం కాదు. దీనికి ఈ పిల్లగాడి మాటలు ప్రధాన కారణం, అమర ప్రసాద్ గాడి మాటలు కారణం, లలిత్ కుమార్ గాడిది, కరుణాకర్ గాడిది, రాధా మనోహర్ దాస్ గారి మాటలే కారణం. నీ బొందరా నీ బొంద. ఓకే, అది అర్థం చేద్దాం. మీరు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏంటో ఉన్నప్పుడు మీకు బుర్ర ఉండాలి. కాస్త బుద్ధి బుర్ర అనేది చాలా అవసరం అన్నమాట. మీరు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి వీడియోలు తీసుకెళ్లి అనేది మన యూట్యూబ్ లో ప్లే చేసి ఓకే మీ భారత్ టీవీలో చూపించుకొని ఏం సంపాదించాం అనుకుంటున్నారు. త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. దీనికి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీవీ వాడు, బిగ్ టీవీ వాడు, ఏ టీవీ వాళ్ళైనా సరే రండి డిబేట్ కి. నేను ఇలా చేసేందుకు ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు, మీకు ఎంత కావాలి, ఏదో ఇస్తే అబ్బాయి క్లోజ్ చేస్తాడంట. సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన అంటే తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్న ఏకైక లైక్ వెరీ ఫేమస్ పర్సన్. ఓకే, ఆయన చేసిన ఒక కమెంట్స్ వల్ల ఏంటంటే సోషల్ మీడియాలో కానీ లైక్ యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే, ఫేస్బుక్, ప్రతి చోట ఏంటంటే ఈయన గురించే న్యూస్ జరిగింది. ఓకే, ఆయన ఏంటంటే క్రిస్టియానిటీ మీద, దాంతో పాటు వచ్చేసి ఒక పాస్టర్ మీద కమెంట్ చేయడం వల్ల ఇదంతా వివాదం కొట్టుకొని వచ్చింది. సో దీని మీద ఏంటంటే ఈరోజు ఆయనని ప్రశ్నించడానికి కొన్ని లైక్ అంటే ఆయన చాలా విధాలుగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాడు. ఓకే, ఆయన చేసిన తప్పుకి సారీ చెప్పేసి చాలా సార్లు మీడియా పూర్వకంగా ముందరొచ్చి చెప్పిన తర్వాత కూడా ఆయన చాలా హింస పెట్టి చాలా మంది వచ్చేసి అనేది ఒక ఫిజికల్ ఏమంటారు డ్యామేజ్ అనేది ఆయన ఫ్యామిలీకి చేస్తున్నాడు. దాంతో పాటు వచ్చేసి ఆయన పర్సనల్ లైఫ్ లో దానివల్ల చాలా డిస్టర్బ్ అయిపోయాడు. సో చూడండి, లైక్ నేను ఎవరి గురించో కాదు, నేను సాయి యాదవ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో సాయి యాదవ్ తో అనేది మనం మాట్లాడదాం. అసలు ఆయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అన్న. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను క్రిస్టియన్స్ గురించి ఏదైతే మాట్లాడినో దాని గురించి ట్రోలింగ్ అవుతుంది. అది మొత్తం ఇప్పటికీ ఆగిపోయింది. ఓకే, ఒక పర్సన్ వచ్చేసి నాకు వీడియో, నేను మన పాస్టర్ అభినయ్ గారు కూడా ఉన్నారు, ఆల్రెడీ మన ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే అతని గురించి మాట్లాడితే నా వీడియో ప్రైవేట్లో పెట్టేశారు. ఒక 2-3 పాస్టర్స్ కూడా నేను పర్సనల్ కాల్ చేసి మాట్లాడినా, వాళ్ళు వీడియో ప్రైవేట్లో పెట్టేశారు. నువ్వు తప్పు, నేను పాస్టర్ గురించి కొంచెం అది మాట్లాడింది సారీ చెప్పినా అని ప్రైవేట్లో పెట్టేశారు. ఎందుకు, నేను ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందని నేను అడిగి వాళ్ళతో క్లోజ్ చేయించుకున్నా. ఒక పర్సన్ ఒక అతను ఉన్నాడు, భారత్ టీవీ ఓనర్. అతని పేరు వచ్చేసి జోష్ దాని సంథింగ్. అవును, ఇప్పుడు కూడా మీ మీదే వీడియోస్ చేస్తూ అనేది డబ్బులు సంపాదించుకుంటున్నాడు అనుకుంటా. నాకు రీసెంట్ గా తెలిసిన ఒక విషయం కూడా ఏంటంటే, నువ్వే నాకు 2 days బ్యాక్ కాల్ చేసినావు. అంటే లైక్ నీకు పర్సనల్ కాల్ చేసి ఏంటంటే నాకు ఇంత డబ్బులు ఇస్తేనే నేను ఇది. ప్రాబ్లం ఏంటంటే, నా వీడియో ప్రైవేట్లో పెట్టమని చెప్పా. ప్రైవేట్లో పెట్టమని చెప్తే నేను ఏమన్నాడు, నేను ఏదైతే కాల్ చేశానో ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళ పిఏ ఎవరో అతను ఎత్తుతున్నాడు. తర్వాత మళ్ళా మన జాన్ గారు పాస్టర్ గారు లిఫ్ట్ చేసి నేను అతనితో మాట్లాడింది మళ్ళీ అది కూడా సెకండ్ వీడియో పెట్టేసినాడు. జాషువా గారు
నేను మాట్లాడింది అతనితో, మళ్ళీ నేను మాట్లాడింది కూడా వీడియో పెట్టేసినాడు యూట్యూబ్లో. ఆల్రెడీ నేను చేసింది పెట్టినాడు, మళ్ళీ అది పెట్టినాడు, మళ్ళీ నేను ప్లాస్టర్ అన్నది కూడా మళ్ళీ స్టార్టింగ్ నేను ఏదైతే సారీ చెప్పినానో ఆ వీడియో కూడా పెట్టినాడు. మళ్ళీ నిన్న వీడియో పెట్టినాడు. నన్ను అదే అన్న ఎందుకన్నా ఇట్లా చేస్తున్నారు అంటే, చలో ఇప్పుడు నేను నీ వీడియో పెట్టొద్దా, ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, నేను నా గురించి వీడియో పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకోండి, మౌంటేషన్ ఆఫ్ చేసుకోండి, నేను నా వీడియో వస్తే నాకే వస్తుంది, సరే నా వీడియో ప్లే చేసుకుంటావు కదా, మౌంటేషన్ ఆన్ చేసుకుంటావు కదా, నువ్వు అట్లనే సంపాదిస్తావు అంటే, సరే సంపాదించాలి నీ వీడియోలు ప్రైవేట్లో పెట్టాలంటే ఎంత ఇస్తావు అని డైరెక్ట్ అడిగినాడు. అతను చేసింది వాట్సాప్ కాల్లో, నాకు వాట్సాప్ కాల్ అయితే వాట్సాప్ కాల్లో రికార్డింగ్ కాదు. సరే నేను అప్పుడు నేను డైరెక్ట్ నాకు ఇదే చెప్తున్నా, ఎంత ఇస్తావు చెప్పేసి అన్నాడు. టక్కున కాల్ కట్ చేసినాడు. తర్వాత నేను ఫోన్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయట్లేడు. మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తే ఎవరు కాల్ ఫార్వర్డింగ్ అవుతుంది. కాల్ ఫార్వర్డింగ్ అవగానే ఒక పర్సన్ ఎత్తుతున్నాడు. సార్ మీటింగ్లో ఉన్నాడు, ఇప్పుడు లిఫ్ట్ చేయను. సరే సార్ మీటింగ్లో ఉన్నాడు కదా, నేను చాటింగ్ చేస్తున్నా. చాటింగ్ చేస్తుంటే నేను చేసే మెసేజ్ ప్రతి ఒక్కటి మీరు చూడవచ్చు, నేను చూపిస్తాను. నేను పెట్టాను, మీకు స్క్రీన్ షాట్ పెడతాను. మీరే కదా ఎంత చెప్పారు, ఈ పేమెంట్ ఎంత కొట్టాలి. దీని అన్నిటికీ ముందు నేను కొన్ని చెప్పాలి. ఇక్కడ ఈ జాషువా డానియల్ గారు ఎవరైతే ఉన్నారో చూడండి, అబ్బాయికి 23 సంవత్సరాలు. ఇప్పుడు అవగాహన లేకుండా ఆల్రెడీ మాట్లాడానని చెప్పాడు. ఓకే, ఆయన గురించి అనేది మన తెలంగాణ ఏమైతే పోలీస్ వాళ్ళు అనేది వీడియోస్ బయట పెట్టి జరిగింది ఏమైతే ఉందో అని ఆల్రెడీ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, దానికి సంబంధించిన ఫుటేజ్ ఆల్రెడీ చాలా చూపించారు. అది అయిపోయిన తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, దాంట్లో ఇంకా చాలా బ్యాలెన్స్ ఫుటేజ్ ఉంది. అదంతా బయట పెడితే ఓకే కమ్యూనిటీ వైజ్ గా లేనిపోని వివాదాలు బయటికి వస్తాయి, అన్నెసరిగా నేమ్ బ్యాడ్ అవుతుందని ఏం చేశారంటే కొన్ని వీడియో ఏంటంటే ఈవెన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది బయట పెట్టలేదు. సో దీన్ని అర్థం చేసుకొని అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఈ జాషువా డానియల్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆయన భరత్ టీవీ ఛానల్లో ఎవరైతే వచ్చి ఆయన లైక్ వీడియోస్ పెడుతున్నాడో, ఇప్పుడు ఈ అబ్బాయి 23 సంవత్సరాల అబ్బాయికి చూపించి ఈయనకు అనేది ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు ప్లస్ ఉంటాడా మంచి. ఈ ఏజ్ లో ఏందంటే మీరు ఇది అంతా చేసి సంపాదించేది నాకు అర్థం కాదు. మీకు డబ్బులు కావాలా చెప్పండి? మీకు డబ్బే కావాలంటే ఒకసారి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడండి, నేను చేస్తా అన్నాను. ఒకసారి డబ్బే డైరెక్ట్ గా మీకు కావాలంటే ఎంత కావాలనేది ఫోన్ చేసి మాట్లాడండి. ఒక అబ్బాయి ఆల్రెడీ అనేది ఇంత క్లియర్ గా చెప్పేశారు. దాని తర్వాత వచ్చేసి అనేది ఏమంటారు, తెలంగాణ పోలీస్ కూడా అనేది బయటకు వచ్చి డిసిషన్ ఇచ్చేసింది. కేసు క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు ఇదే ఒక కేసుని పట్టుకొని మాటికి మీడియాలో తీసుకెళ్లి రికార్డింగ్ పెట్టి దాంట్లో అది పెట్టి ఇది పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చంపేస్తారా అబ్బాయిని? ఓకే, ఏం కావాలి మీకు? ఆల్రెడీ ఆ అబ్బాయి అనేది దానివల్ల ఆ కేసు వల్ల జరిగిన లైక్ విషయం వల్ల ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా సఫర్ అయ్యి ఆ అబ్బాయికి అనేది పాపం ఎక్కడెక్కడో టెంపుల్స్ కి తీసుకెళ్లి అబ్బాయి గుండు కూడా చేయించారు తెలుసా మీకు అబ్బాయిని. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మ్యాటర్ అయిపోయింది. ఓకే, అవగాహన లేకుండా మాట్లాడాడు, మ్యాటర్ క్లోజ్ చేయమన్నాడు, చాలాసార్లు సారీ చెప్పాడు, అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత లేదు అబ్బాయికి అనేది ఫోన్ చేసిన. ఇప్పుడు ఒక 23 years అబ్బాయికి ఏం మెచ్యూరిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, అది అర్థం చేద్దాం. మీరు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏంటో ఉన్నప్పుడు మీకు బుర్ర ఉండాలి, కాస్త బుద్ధి బుర్ర అనేది చాలా అవసరం అన్నమాట. మీరు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి వీడియోలు తీసుకెళ్లి అనేది మన యూట్యూబ్ లో ప్లే చేసి ఓకే మీ భరత్ టీవీలో చూపించుకొని ఏం సంపాదిద్దాం అనుకుంటున్నారు? దానివల్ల ఏమొస్తుంది? ఆల్రెడీ మీరు అలా వీడియో పెట్టి సంపాదిస్తున్నారు. ఇంకా అది కాకుండా అనేది పిల్లోడి దగ్గర నుంచి కూడా ఆశిస్తారా మీరు? బుద్ధి ఉండాలా కాస్త అయినా. ఓకే, గుండు పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు అయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఓకే, కాస్త అయినా నెక్స్ట్ టైం నిజం అంటున్నా, ఇది అసలు నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళ మీద అనేది ఏదైనా చూడండి, నిజం అంటున్నా, ఇలాంటి వాళ్ళ మీద స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ అబ్బాయి చెప్పాడు, కావాలని ఈ మ్యాటర్ని అనేది ఎగ్జాజరేట్ చేస్తుండు, లాగుతున్నాడు ఆయన. ఓకే, ఇదంతా లాగి ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాడు? ఈయన అడగండి, ప్రశ్నించండి, ఈయన తాట దిగాలి. అసలు డైలీ ఒక వీడియో పెడతాడంట నా గురించి, ఇదిగోండి డైలీ వీడియో పెడతారంట. ఇలాంటి చేసే వాళ్ళ గురించి ఇలాంటి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండ్లింగ్ వెళ్ళి క్వశ్చన్ చేయండి. సాయికి ఫోన్ చేయడం కాదు,
ఇలాంటి ఒక నా కొడుకులు సోషల్ మీడియాకి వెళ్ళి హ్యాండిల్ మీద వెళ్ళి అడగండి మీరు ఇలా చేసేందుకు ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు, మీకు ఎంత కావాలి, ఏదో ఇస్తే అబ్బాయి క్లోజ్ చేస్తాడంట. సిగ్గు లేదు ఆ మాట చెప్పనికానికి. మళ్ళీ ఇదంతా పెట్టుకొని వచ్చేసి మళ్ళీ ఇది కూడా పెడతాడేమో. నీకే చెప్తున్నా, నువ్వు కనుక ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకో కాస్తైనా. ఓకే ఓకే, నీకు తలకాయ మీద అనేది కొద్దిగా కూడా అనేది జుట్టు లేదు. ఓకే, ఈ ఏజ్ లో ఏందయ్యా నువ్వు సంపాదించేది నాకు అర్థం కాదు. ఓకే, మూసుకొని అనేది ఏమైతే జరిగిందో దానికి సారీ చెప్పాడు అబ్బాయి. ఓకే, తెలంగాణ అనేది పోలీస్ వాళ్ళు బయటకు వచ్చి డిసిషన్ ఇచ్చేసారు, మ్యాటర్ ని క్లోజ్ చేయండి, అబ్బాయికి సతాయించకండి. దయచేసి నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి అనేది అస్సలు శ్రమించొద్దు మనం. ఓకే, ఈయన మీద అనేది ఏదైతే కాల్స్ అబ్బాయికి ఇన్ని రోజులు చేశారు కదా, వీడికి చేయండి మీరు అందరూ, వీడికి చేసి అనేది చూపించండి మీరు. అసలు ఏంది, ఒక తప్పు అయిపోయిన తర్వాత సారీ చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని ఎగ్జాజరేట్ చేసి లాగి ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఫర్దర్ గా దీని మీద ఏమైనా ఉంటే నేను మళ్ళీ అంటే అందరికి నేను మళ్ళీ మీ మీడియా పూర్వకంగా ముందర వచ్చి చెప్తాను. కానీ ఓకే, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇక మీద దీన్ని ఎగ్జాజరేట్ చేసి దీన్ని ఇంకా లేపి ఓకే దీనికి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఏదో ఆ కేసు అయిపోయింది. ఓకేనా, అది ఇన్సిడెంట్ ఏంటో అనేది ఆల్రెడీ రేపటికి ఏమైనా ఉన్నా కూడా పోలీస్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు తప్ప మాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము దాని మీద ఇంకా కమెంట్ చేయాలని అనుకోవట్లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. దండ. నమస్తే.